ఫ్రెండ్స్ ఇది మన సోలో యోలో టూర్ బస్ అనమాట. అంటే మనం ఈ బస్ ద్వారానే మనం టూర్కి అయితే వెళ్ళబోతున్నాం. అంటే ప్రజెంట్ మనము ఆ మోదిరా సన్ టెంపుల్కి అయితే వెళ్తాము. సో అక్కడ నుంచి వచ్చేసి రాన్ ఆఫ్ కచ్కి వెళ్తాం. ముందుగా రాన్ ఆఫ్ కచ్లో ఎల్ఆర్కే అంటే లిటిల్ రాన్ ఆఫ్ కచ్కి అయితే వెళ్తాం అనమాట. అంటే ఫస్ట్ వచ్చేసి సన్ టెంపుల్ విజిట్ చేసుకొని సన్ టెంపుల్ నుంచి ఎల్ఆర్కేకి అయితే వెళ్తాము. సో ఎల్ఆర్కేలో నైట్ స్టే చేసి మెయిన్ రాన్ ఆఫ్ కచ్కి అయితే రేపు వెళ్తాం అనమాట. సో అక్కడ అన్ని లొకేషన్స్ అన్నీ కూడా మీకైతే చూపిస్తాను. సో ఈ టూర్ బస్ ద్వారా మనమైతే అంటే మనం ఈ బస్ బుక్ చేసుకున్నమాట. దీని ద్వారా మనము ఈ రాన్ ఆఫ్ కచ్ ఫెస్టివల్ అండ్ సన్ టెంపుల్ ఇంకొన్ని విజిటింగ్ లొకేషన్స్ అయితే మనం ఇక్కడైతే చూడడానికి అయితే ఈ బస్ అయితే బుక్ చేసుకోమాట. సో ఇదే బస్సులో మనం వెళ్తాం. ఫ్రెండ్స్ మనం అహ్మదాబాద్లో సబర్మతి రివర్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇక్కడ రివర్ ఫ్రంట్ అయితే ఉంది. సో ప్రజెంట్ నాకు ఇక బ్యాక్ సైడ్ కనిపించేదాన్ని దీన్ని సుభాష్ బ్రిడ్జ్ అంటారనమాట. సో ఈ కనిపించేదంతా కూడా సబర్మతి రివర్. అంటే అహ్మదాబాద్లో సబర్మతి ఆశ్రమం పక్కనున్న రివర్ అన్నమాట. బ్రిడ్జ్ అనేది ఒక ఫేమస్ లొకేషన్. అంటే సబర్మతి ఆశ్రమం పై నుంచి అయితే ఉంటుంది. సో ఇది సబర్మతి రివర్ అన్నమాట. బెంచెస్ లాగా అరేంజ్మెంట్ అయితే ఉంది. సో ఇక్కడ మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ విజిటర్స్ వచ్చి దీన్ని ఆస్వాదిస్తారు అనమాట. సో ఇక్కడ కూర్చొని ఫ్రెండ్స్ మన వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం మోదిరా సన్ టెంపుల్కి అయితే వచ్చాము. సో ఇక్కడ చూసుకుంటే టికెట్ కౌంటర్ అనమాట. సో ఈ ఎంట్రన్స్ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు మోదిరా సన్ టెంపుల్ లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం. ఫ్రెండ్స్ మనకు కనిపించేది మెయిన్ సన్ టెంపుల్ అనమాట. సో ఇది చూసుకుంటే ఒక కుండ అనమాట. సో దీన్ని సూర్యకుండ కానీ రామకుండ కానీ అంటారు. సో దీని గురించి అయితే నేను తర్వాత చెప్తాను. సో ప్రజెంట్ మనం సన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. మనం ఫైనల్లీ మోదిరా సన్ టెంపుల్కి అయితే వచ్చాము. సో ఇది గుజరాత్లో అయితే ఉంటుందన్నమాట. అయితే ఇదేంటంటే మన దేశంలో సన్ టెంపుల్స్ వచ్చేసి ఒక 13 నుంచి 14 ఉన్నాయి మొత్తం ఇండియాలో. సో ఈ సన్ టెంపుల్ వచ్చేసి సెకండ్ ఫేమస్ అనమాట. సో ఫస్ట్ సన్ టెంపుల్ వచ్చేసి
కోనార్క్‌లో ఉన్న సన్ టెంపుల్ ఫస్ట్ వన్ ఫేమస్. సో ఇదొచ్చేసి సెకండ్ వన్ ఫేమస్ అనమాట. అంటే సూర్య భగవానునికి కట్టించిన ఇది టెంపుల్ అనమాట. సో ఇది చూసుకుంటే దీని హిస్టరీ చూసుకుంటే ఇదొచ్చేసి 1026 లేదంటే 1027 ఈ మధ్య కాలంలో నిర్మించబడ్డదని చెప్పి అంటుంటారనమాట. సో ఇదేంటంటే భీమ వన్ అని చెప్పి చాళుక్య రాజు సంబంధించిన ఆ రాజు దీన్ని నిర్మించాడు అని చెప్పి, అంటే అతని కాలంలో అతను నిర్మించాడని చెప్పి అంటుంటారు. సో అదే కాకుండా అతను పరిపాలించిన కాలంలో ఈ ముస్లిం రాజులు అంటే మహమ్మదీయులు ఉంటారు కదా, సో వాళ్ళు 20,000 మందితో ఇతని సామ్రాజ్యం పైన దండయాత్ర చేశారట. సో ఆ దండయాత్ర చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ సైన్యం ఓడిపోయిందట, అంటే మహమ్మదీయుల సైన్యం ఓడిపోయిందట. సో ఓడిపోయిన తర్వాత ఇంకా ఈ టెంపుల్ని డెవలప్ చేశారు. సో ఆ డెవలప్ చేయడమే కాకుండా దీంట్లో ఉన్న ఈ మనకు బ్యాక్ సైడ్ కనిపించే ఈ కుండుని దీన్ని రామకుండ లేదా సూర్యకుండ అని పిలుస్తారు. సో దీన్ని కూడా కన్స్ట్రక్షన్ చేసినట్టుగానైతే హిస్టరీ అయితే చెప్తుందనమాట. సో ఇలా దీనికి చాలా హిస్టారికల్గా ఉంది. సో ఇదేంటంటే ఈస్ట్ ఫేజింగ్లో ఉంటుందన్నమాట. అంటే చాలా టెంపుల్స్ డిఫరెంట్ ఫేజెస్లో ఉంటాయి. సో ఇది చూసుకుంటే టెంపుల్ వచ్చేసి ఇటువైపు ఈస్ట్ అనమాట. సో ఈస్ట్ ఫేజింగ్లో అయితే ఉంది. సో ఈస్ట్ ఫేజింగ్లో ఈ కుండు ఉంటుంది, దానికి ఆపోజిట్గా ఇలా టెంపుల్ అయితే. సో ఈ సన్ టెంపుల్ వచ్చేసి 3 భాగాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి ఈ కుండు ఉంటుంది, అంటే దీన్ని సూర్యకుండు కానీ రామకుండు అని చెప్పాను కదా. సో దాని తర్వాత వచ్చేసి ఇదొక పార్ట్ ఉంటుంది. సో ఇదే కాకుండా ఈ బ్యాక్ సైడ్ ఉండేది మండపం అనమాట. సో దాన్ని సభా మండపం అని కూడా అంటారు. సో ఇలా 3 పార్ట్స్గానైతే ఈ సన్ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇది సన్ టెంపుల్ అనమాట. సో దీనికి ముందు భాగంలో ఈ కుండ అనేది ఉంటుంది. సో దీన్ని రామకుండ లేదా సూర్యకుండ అంటారు. సో ఇది చాలా పవిత్రంగా దీన్ని చూసుకుంటారనమాట. సో మహమ్మదీయులు ఈ సన్ టెంపుల్ మీద లేదంటే దీన్ని నిర్మించిన భీమా వన్ అనే రాజు మీద దండయాత్ర చేసిన తర్వాత ఇంకా ఈ టెంపుల్ని డెవలప్ చేసి ఈ సూర్యకుండను కూడా నిర్మించడం అయితే జరిగింది. సో ఇది ఆర్కిటెక్చర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఎలా ఉంటుందనేది మనం ప్రజెంట్ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ సన్ టెంపుల్ ముందు ఈ రెస్టారెంట్ అయితే ఉంది. సో దీంట్లోకి లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట మేము. వెజ్ కర్రీస్ ఇస్తారు, రైస్ ఇస్తారు, ఒక చపాతీ ఇస్తారు, ఆనియన్ సలాడ్ ఉంటుంది, అదేవిధంగా సాంబార్ ఉంటుంది, పాపడ్స్ ఉంటాయి. సో ఇలా ఈ గుజరాతీ తల అనేది అయితే ఉంటుంది. సో ఫుడ్ ఎలా ఉంటుంది మనమైతే టేస్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ప్రజెంట్ మనం లిటిల్ రాన్ ఆఫ్ కచ్ రిసార్ట్కి అయితే మనం రీచ్ అయ్యాము. సో ఇక్కడ నుంచి లిటిల్ రాన్ ఆఫ్ కచ్కి అయితే వెళ్తాం అనమాట. సో సన్సెట్ లోపు మనం అక్కడికైతే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. రాన్ ఆఫ్ కచ్కి బయలుదేరడానికి మన దగ్గర సఫారీ జీప్స్ అయితే ఉన్నాయి. సో జీప్స్ అయితే చూడొచ్చు. ఈ బ్యాక్ సైడ్ ఉన్న జీప్స్ ద్వారా మనం అయితే రాన్ ఆఫ్ కచ్కి బయలుదేరుతాం అనమాట. ఫ్రెండ్స్ ఈ లిటిల్ రాన్ ఆఫ్ కచ్ దగ్గర చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ అయితే లొకేషన్ ఇలా ఉంది. ఇదంతా కూడా సముద్రానికి చివరి భాగం అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు
ఇదంతా కూడా సాల్టీ వాటర్ ఉంటుంది. అంటే ఇది కచ్ ప్లేస్‌లో భాగంగానే దీన్ని రాన్ ఆఫ్ కచ్ అనైతే పిలుస్తారనమాట. సో, ఇలా అయితే చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అంతా కూడా సాల్టీ వాటర్ ఉంటుంది. సో, ఇటు చూసుకుంటే ఈ సన్‌సెట్ అనేది ఇక్కడేంటంటే మనకు లిటిల్ రాన్ ఆఫ్ కచ్ దగ్గర సాల్ట్‌ని ఎలా తయారు చేస్తారని చెప్పి మీకైతే నేను ప్రాసెస్ చూపించబోతున్నాను. సో, ఈ సాల్ట్ తయారు చేయడానికి ఏంటంటే ఇలా సాల్ట్ మొడలనేది చేస్తారనమాట. అంటే మనకు వరిని నాటడానికి ఎలా మడులుంటాయో సో, అలా ఈ మడులైతే సాల్ట్ మడులైతే ఉంటాయి. సో, ఈ సాల్ట్ మడుల నుంచే అంటే ఈ మడుల్లాగా ఈ సాల్ట్‌న అంటే వాటర్‌నంతా కూడా స్టోర్ చేసి పెట్టి సో, ఎండకి ఆహ్, ఈ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిన తర్వాత ఇదంతా సాల్టీ వాటర్ కాబట్టి అంటే ఉప్పుతో లవణాలతో నిండి ఉన్న నీళ్లు కాబట్టి ఆ నీళ్లు ఆవిరైపోయిన తర్వాత మిగిలిన ఇవంతా కూడా సాల్ట్ అనమాట. సో ఇప్పుడు కొంచెం ఈవినింగ్ టైం కాబట్టి మీకు వీడియో అనేది నేను క్లియర్గా వస్తుందో లేదో తెలియదు. బట్ నేను మ్యాక్సిమం ఇక్కడ సాల్ట్ ఈ మడులను అయితే నేను చూపించడానికి అయితే ట్రై చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే మనకు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే మేము కంప్లీట్ చేసాము. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ లిటిల్ రాన్ ఆఫ్ కచ్ నుండి గ్రేటర్ రాన్ ఆఫ్ కచ్కి, దానికి జీఆర్కే అని కూడా అంటారు. సో అక్కడికైతే బయలుదేరడానికి రెడీగా ఉన్నాము. సో బ్యాక్ సైడ్ కనిపించే ఈ మా బస్సులో అయితే మేము అక్కడికి ట్రావెల్ చేస్తాం అనమాట. సో నియర్లీ ఇక్కడ నుంచి ఒక 150 to 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుందంటున్నారు. సో ఆ గ్రేటర్ రాన్ ఆఫ్ కచ్ ఏంటంటే దట్ ఈజ్ సాల్టీ డిజర్ట్ అనమాట. అంటే ఉప్పుతో నిండిన డిజర్ట్ అనమాట. సో అక్కడ ఎలా ఉంటుంది అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో ఇంకా బస్ అయితే స్టార్ట్ కాలేదు. సో నాతో వచ్చిన ఈ ట్రిప్ మెంబర్స్ అంతా కూడా వాళ్ళు రెడీ అవుతున్నారు అన్నమాట. సో బస్సులో ఎక్కడానికి సో అంతా కూడా రెడీ అవుతున్నారు. సో నెక్స్ట్ మీకు అప్డేట్స్ అన్నీ కూడా నేను ఇస్తానన్నమాట. సో లెట్స్ గో టు ద వీడియో. ఫ్రెండ్స్, మన బస్ స్టార్ట్ అయిపోయింది గ్రేటర్ రాన్ ఆఫ్ కచ్కి. ఫ్రెండ్స్, లంచ్ చేయడం కోసం మనం ఇక్కడ ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆగామన్నమాట. సో రెస్టారెంట్ పేరు వచ్చేసి తులసి రెస్టారెంట్ అనమాట. సో ఇక్కడ మనం లంచ్ అయితే చేసి నెక్స్ట్ రాన్ ఆఫ్ కచ్కి అయితే బయలుదేరుతాం అనమాట. ఇది ఇలా ఉంది. సో చపాతీ, పాపడ్, రైస్, వెజిటేబుల్ కర్రీస్ ఇలా అయితే ఉంది. మా గ్రూప్లో చాలామంది పంజాబీ కర్రీ ట్రై చేశారు, ఆర్డర్ చేశారనమాట. సో టేస్ట్ ఎలా ఉంటుందండి ట్రై చేసుకుంటాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇదంతా వైట్ శాండ్తో ఉన్న డిజర్ట్ లాంటి ప్లేస్ అనమాట. సో దీన్ని గ్రేటర్ రాన్ ఆఫ్ కచ్ అయితే అంటారు. సో మనకు చుట్టూ చూసుకుంటే ఇటువైపు అరేబియా సముద్రం ఉంటుంది. సో నాకు బ్యాక్ సైడ్లో చూసుకుంటే ఇదంతా కూడా అరేబియన్ సీ అనమాట. సో ఈ సీ వాటర్ అంతా కూడా ఎండిపోయి అది డిజర్ట్ లాగా మారిందనమాట. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఎంత వాటర్ ఉంది. ఇటు నాకు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇదంతా కూడా కొంతవరకు వాటర్ ఉండి మిగతా అంతా కూడా వాటర్ ఇంకిపోయి అదంతా కూడా ఇసుక వైట్ కలర్లో ఏర్పడింది అనమాట. సో దాన్ని కచ్ ప్రాంతం అంటారు, దీన్ని రాన్ ఆఫ్ కచ్ అంటారు. సో ఈ ఏరియాని ఏంటంటే గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ అని అయితే పిలుస్తారనమాట.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. మనం పొద్దున్నే రాన్ ఆఫ్ కచ్లో సన్ రైజ్ పాయింట్ని చూడడానికి అయితే ఇక్కడికి వచ్చానమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇదంతా కూడా నాకు బ్యాక్ సైడ్లో వైట్ డిజర్ట్ అయితే కనిపిస్తుంది. సో నాకు బ్యాక్ సైడ్ చూసుకుంటే మూన్ అయితే ఉంది, ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. సో ఇటు చూసుకుంటే ఇటు సన్ రైజ్ అయితే అవుతుందన్నమాట. సో సన్ రైజ్ పాయింట్కి అయితే వచ్చాము, ఇంకా సన్ రైజ్ అయితే అవ్వలేదు. సో ఇప్పుడు సన్ వస్తుందా అని మనం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఈ సన్ రైజ్ పాయింట్ అనేది సో ఈ రాన్ ఆఫ్ కచ్లో ఈ సన్ రైజ్ పాయింట్ అనేది చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో చాలా బాగుంటుంది చూడడానికి. సో ఈ సన్ రైజ్ పాయింట్ ఎలా ఉంటుంది చూపించడానికైతే నేను ఇక్కడికి వచ్చాను అనమాట. సో ఇటైతే సన్ అయితే రైజ్ అవుతుంది. సో సన్ వచ్చిన తర్వాత మనమైతే ఆ లొకేషన్ ఎలా ఉంటుందని అయితే చూద్దాం. సో మూన్ ఇంకా కనిపిస్తుంది చూడండి. సో వీళ్ళంతా కూడా సన్ రైజ్ పాయింట్ని వ్యూ పాయింట్ని చూడడానికి అయితే వచ్చిన వాళ్ళనమాట. ఇక్కడైతే చూసుకోవచ్చు సన్ రైజ్ వ్యూ పాయింట్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పి, ఇది మిస్ అవ్వద్దని చెప్పి చాలామంది అయితే ఇక్కడికి విజిటర్స్ వస్తారు. సో ప్రజెంట్ మనం ఉన్న ఈ లొకేషన్ ఏంటంటే ఇదంతా కూడా వైట్ శాండ్. సో ఇటు చూసుకుంటే అంటే నాకు ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే నెక్స్ట్ ఇదంతా లాస్ట్లో పాకిస్తాన్ బార్డర్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్ ఉంటుంది. సో పాకిస్తాన్ బార్డర్కి మనం చాలా దగ్గరగా ఉంటాం అన్నమాట గుజరాత్లో. సో ఈ కదిర్ ఐలాండ్ అనేది చాలా చాలా దగ్గరగా ఉంటుంది. సో ఈ వైట్ శాండ్కి ఈ డిజర్ట్కి పక్కనే అంటే కొంచెం దూరంలో ఇంకొక 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్తే పాకిస్తాన్ బార్డర్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఆ బార్డర్కి ఇంకొంచెం ఆనుకొని అరేబియన్ సముద్రం అయితే ఉంటుందన్నమాట. అంటే ఈ కదిర్ ఐలాండ్ తర్వాత అరేబియా సముద్రం అయితే ఉంటుంది. సో నేను ఇదివరకు ఎస్టర్డే వీడియోలో అయితే ఆ వీడియో అయితే మీకు చూపిస్తాను. అంటే ఆ కదిర్ ఐలాండ్ తర్వాత ఉన్న లొకేషన్ అంతా కూడా కొంత భాగం సముద్రంతో ఉంటుంది. సో అదంతా కూడా నేను వీడియో ఆల్రెడీ చేశాను, మీకు ఆ లొకేషన్ అంటే ఆ వీడియో అయితే వస్తుంది. సో ఇదేంటంటే వైట్ డిజర్ట్ని చూపించడానికి అనమాట. అంటే ఈ రన్ ఆఫ్ కచ్లో అంటే గ్రేటర్ రన్ ఆఫ్ కచ్లో మనం మొన్న చూసింది వచ్చేసి లిటిల్ రన్ ఆఫ్ కచ్, అంటే ఇంత వైట్ శాండ్ ఉండదు. సో ఇంత బాగుండదు అనమాట. ఇదేంటంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ వైట్ శాండ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో చూడడానికి చాలా బాగుంటుంది. ఇంత చలిలో దీన్ని మీకు చూపించడానికి అయితే నేను ఇక్కడికి వచ్చాను అనమాట. సో ఆ వ్యూని మీరు ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం చిప్పర్ పాయింట్ అని ఒక లొకేషన్కి అయితే వెళ్తున్నాం. సో అక్కడ నుండి ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ అయితే చాలా బాగుంటుందని చెప్పి లోకల్ వాళ్ళు చెప్పారనమాట. సో ఆ లొకేషన్కి అయితే వెళ్తున్నాం. సో ఆ లొకేషన్కి వెళ్ళడానికి వెహికల్స్ అయితే అన్ని వెహికల్స్ వెళ్ళవు అనమాట. సో మేము బస్సులో వచ్చాం కాబట్టి బస్సెస్ అయితే వెళ్ళవు. సో చిన్న వెహికల్స్ జీప్స్ కానీ కార్స్ కానీ సో లేదంటే 2 వీలర్స్ కానీ వెళ్తాయన్నమాట. సో ఈ వే చూసుకోవచ్చు నాకు బ్యాక్ సైడ్. సో ఇలా ఉంటుంది, వెహికల్స్ వెళ్తాయి కానీ పెద్ద వెహికల్స్ అయితే వెళ్ళవు. సో చూడండి ఫ్రెండ్స్, ఎండ్లెస్గా ఉంది డిజర్ట్ అయితే. సో ఈ డిజర్ట్కి అవతలి వైపున పాకిస్తాన్ బార్డర్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ కనిపించే ఏరియాని చిప్పర్ లొకేషన్ పిలుస్తారు. సో మనకు అక్కడ అది క్లోజ్ చేశారనమాట. సో అక్కడ నుంచి పడిపోతున్నారని చెప్పి అదైతే క్లోజ్ చేయడం జరిగింది. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో లొకేషను. సో ఇదంతా కూడా వైట్ డిజర్ట్ అనమాట, కనిపించేంత వైట్ డిజర్ట్. సో అటువైపు వచ్చేసి అరేబియన్ సీ ఉంటుంది. ఇటు చూసుకుంటే జైసల్మీర్ మెయిన్ థార్ డిజర్ట్ అయితే ఉంటుంది. సో ఇదంతా కూడా ఎడారి ప్రాంతమే, థార్ డిజర్ట్లో ఒక భాగమే. ఇది అరేబియా సముద్రంకు దగ్గర ఉంది కాబట్టి సో ఆ సముద్రం ఎక్కువ ఉప్పొంగినప్పుడు ఆ వాటర్ అంతా ఇటు వచ్చేసి సో ఈ ఇసుక పైన పడి అదంతా కూడా వైట్గా ఫామ్ అయిపోయి ఉందన్నమాట. సో కాబట్టి సో దీన్ని వైట్ డిజర్ట్ అని అయితే పిలుస్తారు. సో ఇలా అయితే ఈ డిజర్ట్ అయితే చూసుకోవచ్చు.
ఫ్రెండ్స్ ప్రజెంట్ మన దోలవీర హెరిటేజ్ సైట్కి అయితే వచ్చాము. సో ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ ఉంటుంది. సో ఎంట్రన్స్ ఉంటే లోపలికి వెళ్తే మనమైతే లోపలికి వెళ్తాం. ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదు, మనం డైరెక్ట్గా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా హరప్పా మొహంజదారో నాగరికత అనమాట. ఇక్కడ సింధు నాగరికత అని కూడా అంటారు. సో ఇక్కడ ఏంటంటే దోలవీరలో బయటపడ్డ ఇది సివిలైజేషన్ అనమాట. సో ఇలా అయితే ఈ నాగరికత అంతా చూసుకోవచ్చు. సో ఈ వీడియో మేబీ సెక్యూరిటీ చెకప్లో డిలీట్ చేస్తా అంటున్నారు. సో చూద్దాం ఏమవుద్దు అనేది. అటు కూడా కొన్ని తవ్వకాల్లో పెట్టుకుంటాయి. फोटो लेવો હોય તો અહીંયા લઈ શકો છો સારું. અહીંયા ફોટો લેવાય છે. હા ફોટો લેવાય. પાઇપ પકડજો. ఫ్రెండ్స్ ఇది వాటర్, రెయినీ వాటర్ బయటకు వెళ్ళడానికట.
సో ఇవన్నీ అప్పటి కట్టడాలు వాళ్ళకి ఎలా ఉండేవి అని చెప్పి అప్పటి సివిలైజేషన్ అనమాట. సో ఇదంతా చూసుకోవచ్చు. సో ఇంకా అక్కడి వరకు ఉన్నాయి. సో ఇదంతా ఏంటంటే భూకంపాలు వచ్చి తర్వాత ఈ వరదలు లాంటివి వచ్చి ఇవన్నీ మునిగిపోయినాయి అనమాట. అంటే కాలగర్భంలో మట్టిలో అయితే కలిసిపోయినాయి. సో అనుకోకుండా ఒక పర్సన్ ఇక్కడ ఈ దోలవీరులో ఉండే పర్సను 1960లో దీని తవ్వకాల్లో అంటే తను తవ్వినప్పుడు బయటపడ్డాయట. సో అలా బయటపడ్డప్పుడు ఏంటంటే ఇవి అందరికీ తెలిసేలాగా చేసిందట. ఆ తర్వాత ఇది మెల్లమెల్లగా అందరికీ ప్రాచుర్యంలోకి వచ్చేసి వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా దీన్ని ఆక్యుపై చేసుకొని ఇది అందరికీ అంటే తెలియాలి, ఒక హిస్టారికల్ మాన్యుమెంట్ అన్నట్టుగా దీన్ని అయితే సంరక్షిస్తుందన్నమాట. సో చూసుకోవచ్చు, ఇలా చాలా పెద్ద ఏరియా అన్నమాట. ఇదంతా కూడా చాలా పెద్దగా ఉంది ఏరియా. సో అన్నీ మనం కవర్ చేయకపోవచ్చు వీడియోలో, బట్ నేను మ్యాక్సిమం అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే వీడియో అయితే రికార్డ్ చేయడానికి ఆప్షన్ లేదు, సెక్యూరిటీ చెకప్లో డిలీట్ చేస్తారంటున్నారు. సో చూద్దాం ఏమైద్ది అనేది. ఈ సింధు నాగరికత అనేది ఇప్పుడున్న నాగరికత కంటే చాలా ప్రాచుర్యం పొందిందండి. ఎందుకంటే కొన్ని వేల ఏళ్ల క్రితం ఈ నాగరికత విలసిల్లిందనమాట. అంటే బాగా డెవలప్ అయిందనమాట అప్పుడు ఆ కాలంలోనే. సో అప్పుడంతా టెక్నాలజీ కూడా ఉండి అదంతా కూడా కాలగర్భంలో కలిసిపోయింది. సో ఇప్పుడు మనకి ఇలా ఈ తవ్వకాల్లో ఈ ఆనవాళ్ళు అనేవి బయటపడ్డాయి అనమాట. అంటే వాళ్ళు వాడిన పనిముట్లు కానీ, వాళ్ళ పాత్రలు కానీ, లేకపోతే వాళ్ళు కట్టుకున్న ఈ కన్స్ట్రక్షన్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, లేదంటే వాళ్ళు తవ్వుకున్న బావులు కానీ, సో ఇవన్నీ కూడా బయటపడ్డాయి అనమాట. సో ఇవన్నీ తవ్వకాల్లో బయటపడ్డాయి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా న్యాచురల్గా మనకు అనిపిస్తున్నాయి కానీ న్యాచురల్గా కట్టినవి అయితే కాదు. ఇవి అప్పటి కాలంలో వాళ్ళ బావులు అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక సొరంగం లాగా ఉంది. సో ఇది ఏంటంటే ఇది డ్రైనేజ్ అట, అప్పట్లో వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ అనమాట. సో ఇలా అయితే చాలా కట్టుదిట్టంగా పకడ్బందీగా కట్టారు. డ్రైనేజ్ సిస్టమ్ కూడా చాలా టెక్నాలజీతో కట్టారనమాట ఆ టైంలో. సో అక్కడ అవతల వైపు ఉన్న డ్రైనేజ్ వాటర్ అంతా కూడా, సో ఇంతకుముందు మనం స్టార్టింగ్లో బావులు చూసాం కదా, సో దాంట్లో ఆ వాటర్ అనేది వర్షం నీళ్ళు కానీ డ్రైనేజ్ కానీ కింద నుంచి ఇటు బయటకు వచ్చేవన్నమాట. సో ఇలా డ్రైనేజ్ సిస్టమ్ కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్ ఇటువైపు ఇంకా చాలా ఉన్నాయి చూడండి. ఈ సివిలైజేషన్ అనేది ఇటువైపు చాలా ఎక్కువగా ఉంది. మనం ఇదివరకు చూసిన వాటితో కంపేర్ చేస్తే ఇటు చాలా ఎక్కువ ఉంది. సో అప్పుడు కట్టిన స్టెప్స్ చూడండి, ఆ స్టెప్స్ ద్వారానే మనం అయితే కిందికి వెళ్తున్నాం ఇప్పుడు. సో అప్పుడు వాళ్ళు రాళ్ళతో కట్టిన ఈ గోడలు
ఇవన్నీ చూడొచ్చు. ఫ్రెండ్స్ అప్పటి వాళ్ళ ఈ బావులు చూడండి. ఈ బావులో లేకపోతే వాళ్ళ ఇల్లు తెలియదు, బట్ ఇది ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ లాగా ఉంది. అంటే జస్ట్ లైక్ ఈ స్విమ్మింగ్ పూల్ లాగా అయితే కనిపిస్తుంది. సో అటువైపు కొన్ని కట్టడాలు అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. కింద వచ్చేసి ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇది మేబీ డ్రైనేజ్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే గోడ కనిపిస్తుంది, ఇటు చూస్తే మట్టి కనిపిస్తుంది. సో ఏంటంటే అక్కడక్కడ తవ్వి అక్కడక్కడ వదిలేశారనమాట. సో అదంతా కూడా గోడలు ఉన్నాయి రాళ్ళతో, కానీ కొన్ని ప్లేసెస్లో వదిలేశారనమాట. ఇది తాగునీటి కోసం కానీ ఏర్పాటు చేసింది కావచ్చండి. ఎందుకంటే అక్కడ నుంచి కిందికి రావడానికి ఇలా వే ఉంది. సో వేలోకి వచ్చి మరి దీంట్లో స్నానం చేసేవాళ్ళు లేకపోతే వాటర్ తీసుకెళ్లే వాళ్ళు తెలియదు. బట్ దీంట్లోకి రావడానికైతే ఈ రాళ్ళతోనే రావడానికైతే కట్టనమాట. స్టెప్స్ లేవు కానీ సో ఒక ర్యాంప్ లాంటి షేప్ అయితే వాళ్ళు ఇక్కడ కట్టడం అయితే జరిగింది. సో మనం ఇప్పుడు ర్యాంప్స్ అయితే ఎలా యూజ్ చేస్తామో సేమ్ ర్యాంప్ షేప్ అయితే ఉంది. సో రాళ్ళతోనే ఈ డిజైన్ ఉంది. ఇక్కడ చూస్తే ఇంకొక ఇది ఏంటంటే మేబీ స్విమ్మింగ్ పూల్ అయి ఉంటుందండి. ఎందుకంటే అక్కడ స్టెప్స్ ఉన్నాయి, లాస్ట్లో స్టెప్స్ ఉన్నాయి, అక్కడ స్టెప్స్ ఉన్నాయి చూడండి. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, అక్కడ స్టెప్స్ ఉన్నాయి. సో చాలా పెద్దగా ఉంది. ఇటువైపు కూడా స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్తో ఉన్నాయి. సో దాంట్లోంచి వాటర్ దీంట్లోకి వచ్చేవి కావచ్చు, అటువైపు నుండి దీంట్లోకి వాటర్ వచ్చేవేమో. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మ్యూజియం అయితే ఉంది. హరప్ప ఇది ధోలవీర సివిలైజేషన్ గురించి సంబంధించిన మ్యూజియం. దీంట్లో క్లియర్గా వీడియో రూపంలో చెప్తారు. అక్కడ దొరికినవన్నీ కూడా దీంట్లో అయితే స్టోర్ చేసి పెట్టారు మ్యూజియంలో. అవన్నీ మనం డైరెక్ట్గా అయితే వెళ్ళి చూడొచ్చు. సో వీటి టైమింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది 10 AM టు ఈవినింగ్ 5 PM వరకు అయితే ఇది ఓపెన్ ఉంటుంది. ఫ్రైడే అయితే క్లోజ్డ్ అట. ఇక్కడ తవ్వకాలు దొరికిన వస్తువులు అన్నమాట. వాళ్ళ మట్టి పాత్రలు మ్యూజియంలో పెట్టారు. గ్రీన్ స్టోన్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వుడ్ ఫాజిల్ పార్క్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇది కదిర్ ఐలాండ్లో ఉంటుందన్నమాట.
సో ఈ కదిర్ ఐలాండ్ ఎక్కడంటే గుజరాత్లో రాన్ ఆఫ్ కచ్లో ఉంటుంది. సో ఈ కదిర్ ఐలాండ్లో ధోలావీరకు దగ్గరలో ఈ వుడ్ ఫాజిల్ పార్క్ అయితే ఉంటుంది. అంటే సంవత్సరాల క్రితం ఏర్పడ్డ ఫాజిల్స్, వుడ్తో ఏర్పడ్డ ఫాజిల్స్ ఇప్పటికీ ఉన్నాయి. కొన్ని డైనోసార్ కాలంలో ఏర్పడ్డ ఫాజిల్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి. సో ఇది వచ్చేసి వుడ్ ఫాజిల్ పార్క్కి ఎంట్రన్స్ అనమాట. సో ఈ ఎంట్రన్స్ ద్వారా లోపలికి అయితే వెళ్ళి మనము ఈ ఫాజిల్స్ ఎలా ఉంటాయి మనం అయితే చూద్దాం. సో ఇదేంటంటే ఎడ్యుకేషనల్ పర్పస్గా చాలా హెల్ప్ఫుల్గా ఉండే వీడియో. పిల్లలకు ఫాజిల్స్ అనే లెసన్ ఉంటుంది. సో అప్ టు 10th క్లాస్ వాళ్ళకి, అంటే 10th లోపు ఉన్న వాళ్ళకి. సో వాళ్ళకి ఫాజిల్స్ ఎలా ఉంటాయని చెప్పి డైరెక్ట్గా ఇక్కడికైతే చూడొచ్చు. లేదంటే వీడియో చూసినా మీకైతే ఫాజిల్స్ అంటే ఏంటనేది మీకు చాలా ఈజీగా అర్థమైపోద్ది అనమాట. సో ఇదైతే ఫాజిల్స్, అంటే డైనోసార్ కాలంలో ఏర్పడ్డ ఫాజిల్స్ అనమాట. సో లోపలికి వెళ్ళి మనం ఎలా ఉంటాయి అనేది చూద్దాం ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా డైనోసార్ కాలంలో ఏర్పడ్డ ఫాజిల్స్ అట. సో ఇవి చూడొచ్చు. ఇవి ఈ లైన్స్ని బట్టి ఇది ఎన్ని సంవత్సరాలు అని చెప్పి ఒక హిస్టరీ అయితే ఉంటుంది. దాన్ని బట్టి అయితే దీన్ని ఎన్ని సంవత్సరాల కింద దాన్ని నిర్ణయిస్తారు. సో ఇది చాలా వేల సంవత్సరాల కిందదంటండి. ఎందుకంటే చూడండి ఇది దీనికి ఎన్ని లైన్స్ ఉన్నాయో. సో ఈ లైన్స్ని బట్టి ఇది ఎంత సంవత్సరాలు, అంటే ఎన్ని సంవత్సరాలు అని చెప్పి దీని ఏజ్ని అయితే నిర్ణయిస్తారు సైంటిస్టులు. సో ఇది చూడండి చాలా లైన్స్ అయితే ఉన్నాయి దీనికి. సో ఈ లైన్స్ని బట్టి దీని ఏజ్ అనేది డిసైడ్ చేస్తారనమాట. సో అప్పుడు ఫాజిల్స్లో ఇక్కడ లోపల ఇంకేవో ఉన్నాయి. సో ఇక్కడ ఈ హోల్లో చూడొచ్చు. సో పావురాలు లేకపోతే ఏవో ప్రజెంట్ అయితే ఉంటున్నాయి. సో గూళ్ళు కట్టుకున్నాయి అనమాట. సో ఈ గూడు అయితే చూడొచ్చు. సో అప్పటి ఫాజిల్ స్టోన్ అనమాట ఇదంతా కూడా. అంటే డైనోసార్ కాలంలో ఉన్న ఈ ఫాజిల్ పార్క్లో ఉన్న స్టోన్ అనమాట. సో ఇక్కడ కూడా ఇంకొక స్టోన్ అయితే ఉంది. సో ఇలా అయితే ఈ ఫాజిల్ పార్క్ అంతా కూడా మనం తిరిగి అయితే చూసామన్నమాట. సో అది మెయిన్ ఫాజిల్ పార్క్ కనిపించేది, ఆ గ్లాసెస్తో ఉన్నది మెయిన్ ఫాజిల్ పార్క్.
ఫ్రెండ్స్, ఇది వుడ్ ఫాజిల్ పార్క్ అయినప్పటికీ ఈ ఫాజిల్ పార్క్లో డైనోసార్ సంబంధించిన అవశేషాలు ఆనవాళ్ళు కూడా లభించాయట. సో ఇక్కడ ఏ జంతువుల అవశేషాలు ఫాజిల్స్గా లభించాయని చెప్పి మనకి ఇక్కడైతే వాటి స్టాచ్యూస్ మోడల్స్ అయితే పెట్టానమాట. సో ఇది వచ్చేసి డైనోసార్. సో డైనోసార్ శిలాజాలు కూడా ఇక్కడైతే దొరికాయట. సో ఇదైతే మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వుడ్ ఫాజిల్ పార్క్ అనేది కదిర్ ఐలాండ్లో దోలవీరలో ఉంటుంది. సో ఈ దోలవీరకు దగ్గరలో ఉంటుంది. అంటే దోలవీర హెరిటేజ్ సైట్కి కొంచెం ముందుకు రావాలన్నమాట. సో మనకి వుడ్ ఫాజిల్ పార్క్ అనేది ఉంటుంది. ప్రజెంట్ అయితే మనం ఆన్ ద వేలో ఫాజిల్ పార్క్ వేలో అయితే ఉన్నాం అనమాట. సో ఈ ముళ్ళ చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ. సో ఇవి మరి కాయలు కాస్తే పళ్ళు అవుతాయి మనకు తెలియదు, కానీ ముళ్ళ చెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో రోడ్డు చుట్టూ ఇరువైపులా మనకి ముళ్ళ చెట్లు ఎక్కువ కనిపిస్తాయి ఇక్కడ. కొంచెం డిజర్ట్ ప్రాంతం కాబట్టి ముళ్ళున్న చెట్లు ఎక్కువ ఉంటాయి డిజర్ట్ ఏరియా. తుమ్మ చెట్టు కానీ వేరు చెట్టు కానీ అన్నీ కూడా ఎక్కువ ముందున్న చెట్లే కనిపిస్తుంది. సో ఫాజిల్ పార్క్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ కొన్ని ఫాజిల్స్ అయితే ఉన్నాయి. సో వచ్చేసి కదిర్ ఐలాండ్లో జురాసిక్ వరల్డ్ ఫాజిల్ అట. సో ఇదైతే ఫాజిల్ పార్క్ ఉంటుందని చెప్పి ఇవన్నీ ఫాజిల్స్ అండి. ఇది జురాసిక్ వుడ్ ఫాజిల్ అండి. సో బయట చూసుకుంటే స్టోన్స్ అన్నీ చాలా స్మూత్గా ఉన్నాయి. వర్షాకాలం అయితే ఇదంతా జారి పడిపోయే విధంగా ఉంది. సో ఈ ఫాజిల్స్ అన్ని డైనోసార్ కాలంలో డైనోసార్స్తో ఉన్న ఫాజిల్స్ అని అయితే అంటున్నారు. సో వీటికి ఈ అరేంజ్మెంట్ గ్లాస్ సెట్టింగ్ అనేది చాలా బాగుంది, ఎందుకంటే ఎవరు టచ్ చేయకుండా చాలా బాగుంది ఇది. సో ఫాజిల్స్ అయితే చూసుకోవచ్చు. అంటే వుడ్ ఫాజిల్గా ఏర్పడిందటండి. సో ఫాజిల్ అంటే శిలాజాలు, అంటే కొన్ని వేల సంవత్సరాల కిందట అవి మట్టిలో కలిసిపోయి తర్వాత ఎప్పుడో అవి అనుకోకుండా తవ్వకాల్లో బయటపడ్డప్పుడు అవి శిలాజాలుగా ఇలా మారుతాయి. సో అలా బయటపడ్డ అవశేషాలన్నమాట ఇవన్నీ కూడా. సో ఇది గేట్ లోపలికి వెళ్ళడానికి. సో అథారిటీస్ అయితే దీని ద్వారా లోపలికి అయితే వెళ్తారనమాట.
సో ఇదంతా వుడ్తో ఉన్న ఫాజిల్స్ అనమాట. సో స్టోన్స్లో అక్కడక్కడ మిగిలిపోయాయి చూడండి. ఫాజిల్ అది మధ్యలో రాళ్ళ మధ్యలో ఉంది ఫాజిల్. సో ఇక్కడ ఫాజిల్స్ అన్నీ అక్కడక్కడ ఉన్నాయి. సో ఈ ఏర్పాటు అంతా బాగుంది. సో ఇటు చూసుకుంటే ఇదంతా కూడా సో ఇటు కూడా ఇంకొక ఫాజిల్ పార్క్ అయితే ఉంది. అంటే ఫాజిల్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, చూద్దాం. ఫాజిల్స్ ఇక్కడ సో ఇక్కడ బయట కూడా ఒక ఫాజిల్ స్టోన్ ఉంది. బట్ ఏంటంటే దీంట్లో ఎక్కువ ఫాజిల్స్ అయితే లేవు కాబట్టి దీన్ని ఇలా వదిలేసినట్టున్నారు. బట్ రిమైనింగ్ ఫాజిల్స్ ఎక్కువ ఉన్న వాటికి మాత్రం ఇలా ఈ ఫెన్సింగ్ లాగా వేసి లోపలికి ఎవరు వెళ్ళకుండా అయితే చేస్తున్నమాట. సో ఆ వుడ్ చూడండి, వుడ్ ఆ ఫాజిల్స్ అయితే ఉన్నాయి. ఈ డైనోసార్ కాలంలో ఏర్పడ్డ ఫాజిల్స్ అట. సో ఈ స్టోన్ మధ్య కూడా ఇది కొంచెం ఫాజిల్ లాగా ఏర్పడింది చూడొచ్చు. సో ఇదంతా కూడా ఫాజిల్ పార్క్ ఏరియా చూడండి. ఇవన్నీ కూడా ఫాజిల్సే. బట్ ఇవేంటంటే ఇంత వ్యాలిడ్ కాదు, ఇవన్నీ అంతా పాడైపోయినాయి అనమాట. సో ఇది అంతా ఫాజిల్ స్టోన్సే. సో ఇక్కడ మాత్రం ఇవి బెటర్గా ఉన్న ఫాజిల్స్ అన్నీ ఇలా అయితే లోపల పెట్టేశారనమాట. ఫాజిల్ పార్క్ అనమాట. ఇది డైనోసార్ కాలంలో ఏర్పడ్డ ఫాజిల్ పార్క్ అనమాట. అంటే వుడ్సే, అంటే వుడ్ అంటే ఏంటంటే కర్ర ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కిందట నేల లోపల వెళ్ళిపోయి సో అది ఫాజిల్గా మారి అంటే శిలాజంగా మారి సో ఇప్పుడు తవ్వకాల్లో బయటపడింది. సో దాన్ని ఏంటంటే ఇలా స్టోర్ చేసి పెట్టాను. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి అది అలాగే ఉందన్నమాట. అంటే పాడవకుండా అలాగే ఉంది కాబట్టి దాన్ని అందరికీ చూడడానికి అయితే అవైలబుల్గా అయితే పెట్టారన్నమాట. సో ఇది ఫాజిల్ పార్క్ గురించి. సో వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉందనుకున్నాను. ఎందుకంటే ఇది ఎవరైతే చిల్డ్రన్స్ ఉంటారో చదువుకునే పిల్లలు ఉంటారో సో వాళ్ళకి ఎడ్యుకేషనల్ పర్పస్గా ఇది యూజ్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఫాజిల్స్ అంటే ఏంటి అనేది చాలామందికి ఉండదు. అదేవిధంగా అప్ టు 10th క్లాస్ వరకు ఫాజిల్స్ గురించి ఒక లెసన్ అయితే ఉంటుంది. సో ఫాజిల్స్ అంటే ఏంటి అని చెప్పి లెసన్ ఉంటుంది. సోషల్ స్టడీస్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇదైతే ఫాజిల్ పార్క్. ఒకవేళ పిల్లలకు ఫాజిల్స్ ఎలా ఉంటాయని చూడాలనుకుంటే నియర్ బై లొకేషన్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళు ఇక్కడికి వచ్చే చూడవచ్చు అనమాట. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎంట్రీ ఫీజు అయితే ఏం లేదు. అందరూ చూడొచ్చు, అందరికీ ఎంట్రీ ఫ్రీ. ఫాజిల్స్ ఎలా ఉంటాయని చెప్పి లైవ్లో చూడొచ్చు. మనం బుక్స్లో చదువుకున్న దానికంటే లైవ్లో చూసినవి మనకు ఎక్కువ గుర్తుంటాయి, చాలా ఎడ్యుకేషనబుల్గా ఉంటాయి అనమాట. సో కాబట్టి ఇది ఎలా ఉంటుందని అయితే నేను చూపించడం జరిగింది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. మనం ఖదీర్ ఐలాండ్లో ఫ్లెమింగో స్పాట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇక్కడ ఫ్లెమింగో బర్డ్స్ అయితే మనకు కనిపిస్తాయి అనమాట. సో ఆ బర్డ్స్ ఎలా ఉంటాయి అంటే మనకి ఈ ఫ్లెమింగో స్పాట్లో మనం బర్డ్స్ అయితే చూడడానికి వచ్చాం అనమాట. సో బర్డ్స్ని అయితే మనం చూద్దాం పదండి. ఫ్రెండ్స్ ఇదంతా కూడా అరేబియా సముద్రము. సో దీనికి ఆనుకొని ఉన్న ఈ ప్రాంతం అనమాట. సో ఈ ఫాజిల్ పార్క్, ఇక్కడ ఫాజిల్ పార్క్ అని ఉంటుంది. సో ఈ ఫాజిల్ పార్క్ పక్కన ఈ ప్లేస్ అయితే ఉంటుంది. సో దీన్ని ఏమంటే ఫ్లెమింగో స్పాట్ అని పిలుస్తారనమాట. మనకు ఆ పైన చూసుకుంటే అదంతా వాటర్ అన్నమాట. సో ఆ వాటర్ అంతా పైనకి ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడ ఫ్లెమింగోస్ అయితే ఉంటాయి. సో మన దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. ఫ్లెమింగో బర్డ్స్ అయితే వెళ్ళిపోతున్నాయి చూడండి.
ఇదంతా అరేబియన్ సీ అండి. అటు ఇంకా ముందుకెళ్తే పాకిస్తాన్ బార్డర్ అయితే ఉంటుంది ఆ సముద్రం మధ్యలో నుంచి. సో ఇది బీచ్ లాంటి ఏరియానే, బట్ ఏంటంటే ఇక్కడ కింద చూసుకుంటే మనకంతా కూడా ఇసుక కాకుండా ఈ సాల్టీ డిజర్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ వాటర్ ఉంటూనే ఇదంతా కూడా సాల్టీ వాటర్ అన్నమాట. సో ఇసుక అంతా కూడా సాల్టీగా ఉంటుంది, చూసుకోవచ్చు. ఇదంతా సాల్టీగా ఉంటుంది వాటర్ అంతా కూడా. ఫ్లెమింగో బర్డ్స్ అన్ని అటువైపు అయితే వెళ్ళిపోయాయి. వీళ్ళంతా ఇక్కడ బీచ్ లాంటి లొకేషన్లో ఎంజాయ్ అయితే చేస్తున్నారు. సో ఇంకా అక్కడ లాస్ట్లో ఫ్లెమింగో బర్డ్స్ అయితే ఉన్నాయి, చాలా దూరంలో ఉన్నాయి. అది కనిపించేది మీకు కనిపిస్తుంది లేదా చిన్నగా, దాన్ని బంజానో హిల్స్ అంటారు. సో సముద్రం మధ్యలో లొకేట్ అయి ఉంది. సో అక్కడ నుంచి అయితే సన్సెట్ పాయింట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అంటున్నారు. సో మనం వీలైతే అది కూడా కవర్ చేసుకొని అయితే వెళ్ళిపోదాం. సో ఇదంతా అరేబియన్ సీ. సో సముద్రము ఆకాశం కలిసిపోయినట్టుగానైతే ఉంది. సో ఎక్కడ వరకు సముద్రం ఎక్కడ వరకు ఆకాశం అనేది కూడా తెలియట్లేదు. आ गई क्या? अभी तो बैठे थे। जल्दी बंद करो। हाँ बस बंद हो गई, हो गया चलो। सुनाओ गाने सुनाओ, थोड़ी देर बाद अरे भाई हिम्मत नहीं है अभी। जाना है क्या? सनी यही है क्या सनसेट? सनी भाई कितने फोन स्टार्ट कर रही है इसका? एक ही कर रही है। क्या है सेतन है? सेतन नहीं है, हाँ ये सेतन ही है। किसी बाहर निकल जाए ठंड लगने लगी जैकेट्स पहन ले। ठंडा सेतन है। ये गरम सेतन है। गरम है मजाक कर रही हो। हाँ मैं तो पूरा भरोसा करती हूँ। मैंने भी कर लिया, मुझे लगा सेतन है ना नहीं। बताना जरूरी थोड़ी है। कहाँ से लाया तू ये? अच्छा तो ठीक है ना। आप छुट्टा मारना।
ఐలాండ్లో ఉన్న ఇక్కడ బంజారా హిల్స్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇక్కడ నుంచి మనం సన్సెట్ వ్యూ పాయింట్ అయితే చూడబోతున్నాం. సో ఈ లొకేషన్ నుంచి సన్సెట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పి సో మనం అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. సో నాకు ఇక్కడ ఎదురుగా అక్కడ చూస్తే అది బంజారా హిల్స్ అని అంటారనమాట. సో ఈ ఐలాండ్ అంతా కూడా కదిర్ ఐలాండ్. ఇదంతా రాన్ ఆఫ్ కచ్లో భాగంగా ఈ కదిర్ ఐలాండ్ అయితే ఉంటుంది. సో మనం ఈ సన్సెట్ వ్యూ అయితే ప్రజెంట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో మనకు అదంతా కూడా స్కైలా కనిపిస్తుంది, బట్ అదంతా వాటర్. సో ఆ వాటర్ మధ్యలో ఒక హిల్స్ అనేది ఉంది, దాన్ని బంజానో హిల్స్ అని పిలుస్తారు. సో ఈ బంజానో హిల్స్ దగ్గర సన్సెట్ పాయింట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సో ప్రజెంట్ మనమైతే ఆ సన్సెట్ వ్యూ పాయింట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. కనిపించే ఆ హిల్స్ని బంజానో హిల్స్ అని పిలుస్తారు. సో ఇదంతా కూడా కదిర్ ఐలాండ్లో భాగంగా ఉంటుంది అన్నమాట. సో ఇలా అయితే మీరు ఈ ఐలాండ్ అయితే చూసుకోవచ్చు. సో ఇదంతా ఐలాండ్. ఆ పక్కన చూస్తే ఇది ఇక్కడ ఇసుక లాంటిది కనిపించేదంతా కూడా అది రాన్ ఆఫ్ కచ్ అనమాట, అంటే వైట్ శాండ్. ఆ తర్వాత ఉన్నదంతా కూడా వాటర్ అనమాట. సో అరేబియన్ సీ అన్నమాట. సో కనిపించే హిల్ వచ్చేసి దాన్ని బంజానో హిల్స్ అని పిలుస్తారు. సో నేను కొంచెం జూమ్ చేసి అయితే చూపిస్తాను మీకు. సో ఇలా అయితే హిల్స్ ఉంటుంది, అక్కడికి వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ లేదు. ఇది అరేబియన్ సముద్రంలో మధ్యలో ఉంది కాబట్టి మనం అక్కడికైతే వెళ్ళలేమన్నమాట. ఎలాంటి ఫెర్రీ కానీ షిప్ అయితే అవైలబుల్గా లేదు. సో ఇంకా అవతల చూసుకుంటే పాకిస్తాన్ బార్డర్ అయితే ఉంటుందన్నమాట. ఆ హిల్స్కి ఇంకొక 15-20 కిలోమీటర్స్లో సముద్రం మధ్యలో నుంచి పాకిస్తాన్ బార్డర్ అయితే ఉంటుంది. సో మనము ఈ హిల్స్ దగ్గర నుంచి ఈ సన్సెట్ వ్యూ పాయింట్ అయితే చూడబోతున్నాం ఫ్రెండ్స్. కనిపించే ఆ హిల్స్ని బంజానో హిల్స్ అని పిలుస్తారు. సో ఇదంతా కూడా కదిర్ ఐలాండ్లో భాగంగా ఉంటుందన్నమాట. సో ఇలా అయితే మీరు ఈ ఐలాండ్ అయితే చూసుకోవచ్చు. సో ఇదంతా ఐలాండ్. ఆ పక్కన చూస్తే ఇది ఇక్కడ ఇసుక లాంటిది కనిపించేదంతా కూడా అది రాన్ ఆఫ్ కచ్ అనమాట, అంటే వైట్ శాండ్. ఆ తర్వాత ఉన్నదంతా కూడా వాటర్ అనమాట. సో అరేబియన్ సీ అన్నమాట. సో కనిపించే హిల్ వచ్చేసి దాన్ని బంజానో హిల్స్ అని పిలుస్తారు. సో నేను కొంచెం జూమ్ చేసి అయితే చూపిస్తాను మీకు. సో ఇలా అయితే హిల్స్ ఉంటుంది, అక్కడికి వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ లేదు. ఇది అరేబియన్ సముద్రంలో మధ్యలో ఉంది కాబట్టి మనం అక్కడికైతే వెళ్ళలేమన్నమాట. ఎలాంటి ఫెర్రీ కానీ షిప్ అయితే అవైలబుల్గా లేదు. సో ఇంకా అవతల చూసుకుంటే పాకిస్తాన్ బార్డర్ అయితే ఉంటుందన్నమాట. ఆ హిల్స్కి ఇంకొక 15-20 కిలోమీటర్స్లో సముద్రం మధ్యలో నుంచి పాకిస్తాన్ బార్డర్ అయితే ఉంటుంది. సో మనము ఈ హిల్స్ దగ్గర నుంచి ఈ సన్సెట్ వ్యూ పాయింట్ అయితే చూడబోతున్నాం. సో వీళ్ళంతా కూడా సన్సెట్ చూడడానికి వచ్చారనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఒక టెంపుల్ ఉంటుందండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది సముద్రం ఒడ్డున ఉంటుందన్నమాట. టెంపుల్ వచ్చేసి దీన్ని సత్యనారాయణ స్వామి టెంపుల్ అంటారు. సో ఇక్కడ వేరే పేరుతో కూడా పిలుస్తారనమాట. సో ఈ టెంపుల్ చూడడానికి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో అక్కడ వచ్చేసి పార్కింగ్ ఏరియా, అక్కడ వెహికల్స్ అన్ని పార్క్ చేసి ఇక్కడికైతే సన్సెట్ చూడడానికి అయితే వస్తారనమాట. సో అదంతా అరేబియన్ సీ. ఈ కనిపించేది వచ్చేసి బంజానో హిల్స్ అనమాట. లోపలికి వెళ్ళరా, కిందకి వెళ్ళరాదా? దేర్ ఇస్ నో వే. Very steep. చూడొచ్చి బంజానో హిల్స్. సో ఇదంతా చూసుకుంటే రాన్ ఆఫ్ కచ్లో ఉన్న వైట్ శాండ్ అనమాట. సో ఈ రాన్ ఆఫ్ కచ్ అనేది చాలా పెద్ద ఏరియా, హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్లో అయితే విస్తరించి ఉంది. ఫ్రెండ్స్ మనం ఆ ఫ్లెమింగో స్పాట్ కోసం అక్కడికైతే వెళ్ళామన్నమాట. అక్కడ చూసుకుంటే దూరంగా ఫ్లెమింగో బర్డ్స్ కనిపిస్తున్నాయి.
సముద్రంలో. సో అక్కడైతే ఫ్లెమింగో బర్డ్స్ ఉన్నాయి. సో ఇటువైపు సముద్రం మనకు దగ్గరుంది కానీ బర్డ్స్ మాత్రం చాలా దూరంగా ఉన్నాయి, అక్కడైతే ఉన్నాయి. సో మనం ఆ లొకేషన్ నుంచి మనం ఇలా తిరిగి వచ్చామన్నమాట. సో ఇలా తిరిగి అయితే మనం వచ్చాము. అక్కడ ఫ్లెమింగో బర్డ్స్ అయితే ఉన్నాయి, సముద్రంలో కనిపిస్తున్నాయి ఇక్కడ నుండి. సో ఇది జూమ్ చేస్తే మీకు అది కనిపిస్తుందో లేదో తెలియదు. నేను కొంచెం జూమ్ చేసి అయితే బర్డ్స్ని చూపించడానికి ట్రై చేస్తాను. లైట్గా కనిపిస్తున్నాయండి, ఇది కొంచెం షేక్ అవుతుంది ఇది వచ్చేసి. సో చూడొచ్చు ఫ్లెమింగో బర్డ్స్ ఉన్నాయి అక్కడ. సో సన్ అయితే అంటే సూర్యాస్తమయం కావడానికి అయితే రెడీగా ఉంది. సో ఇక్కడ ఈ సన్సెట్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఫ్లెమింగో బర్డ్స్ ఉన్నాయి, ఎగిరిపోతున్నాయి చూడొచ్చు మీరు. అంటే అవి ఎక్కువ ఎత్తుకి ఎగరవు, కొంచెం ఆ వాటర్లోనే ఉంటాయన్నమాట. అంటే వాటర్ కొంచెం తక్కువ ఎత్తులో ఎగురుతాయి అన్నమాట, చూడొచ్చు మీరు. సో హిల్స్ దగ్గర వచ్చేసి ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా కొంచెం. చూస్తున్నారు కదా, లొకేషన్ సూపర్గా ఉంది కదా. మీరు చూసుకుంటే సన్సెట్ కావడానికి అయితే రెడీగా ఉంది, అంటే సూర్యాస్తమయం కావడానికి అయితే రెడీగా ఉంది. సో ఇటు నా వెనకాల ఉన్నదంతా కూడా అరేబియన్ సీ. ప్రజెంట్ మనం రాన్ ఆఫ్ కచ్లో ఈ వైట్ శాండ్లో ఉన్నాము. అయితే నిజానికి రాన్ ఆఫ్ కచ్ అంటే వైట్ శాండ్ డిజర్ట్ అనమాట. సో వైట్ శాండ్ డిజర్ట్ ఎలా ఏర్పడింది నేను ఇది వరకు ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను. అయితే డిజర్ట్ అంటే ఇసుక. సో ఆ ఇసుక అంతా కూడా సముద్రంకు దగ్గర ఉన్న ఇసుక ఏదైతే ఉందో, సో ఈ సముద్రం నీరు ఎక్కువైనప్పుడు అంటే అలల్లాగా కొంచెం అటు వెళ్ళినప్పుడు ఏంటంటే సముద్రం అంతా ఉప్పగా ఉంటుంది, వాటర్ అంతా కూడా. సో కాబట్టి ఈ ఉప్పు అంతా కూడా ఆ ఇసుకతో పాటు కలిసిపోయి ఆరిన తర్వాత వైట్గా మారుతుంది. సో అలా ఉప్పు నీరుగా అంటే ఈ ఉప్పు ఎలాగా ఉంటుందో సో ఇసుక కూడా అలాగా వైట్ కలర్లోకి అయితే మారి ఉంటుంది. సో అట్లా కొన్ని కిలోమీటర్ల దూరం కూడా అలా వైట్ శాండ్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మన థార్ డిజర్ట్ ఉంటుంది కదా. సో ఆ థార్ డిజర్ట్ నుంచి జైసల్మేర్ తర్వాత కొంచెం దూరం అంతా కూడా ఈ అరేబియన్ సీ మధ్యల వరకు అంటే దీని దగ్గర వరకు ఉన్న ఈ శాండ్ అంతా కూడా వైట్ కలర్లో ఉంటుంది. సో అటంతా కూడా ఇసుకుంటుంది. సముద్రం దగ్గరకు వచ్చేసరికి ఈ మట్టి అంతా కూడా తడిగా వెట్టిగా ఉంటుంది, బట్ వైట్ కలర్లోనే ఉంటుంది. సో ఇదంతా కూడా ఇది కచ్ డిస్ట్రిక్ట్లో ఉంది కాబట్టి రాన్ ఆఫ్ కచ్ అని అయితే పిలుస్తారు అనమాట. సో ఇలా ఈ వైట్ శాండ్ అయితే ఉంటుంది, ఇసుక అంతా కూడా వైట్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే వాటర్ ఉంది. సో ఎందుకంటే నాకు చాలా దగ్గరలో ఉంది. సో మనం ఇంకా లోపలికి వెళ్ళొచ్చు, బట్ దీనిలో దిగబడిపోతుంది అనమాట. ఇసుక అంతా ఎలా అంటే సముద్రం ఇసుక లోపలికి మనం నడుస్తుంటే దిగబడదు, కానీ ఇక్కడ ఏంటంటే ఇదంతా లోపలికి వెళ్ళిపోతుంది. సో లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి లోపలికి అయితే నడవలేకుంటున్నాము. సో కాబట్టి నేను అక్కడ దగ్గర దాకా వెళ్ళి వాటర్ని అయితే నేను చూపించలేకపోతున్నాను. బట్ ఇంతకుముందు మనం చూసిన ఈ ఫ్లెమింగో స్పాట్ వీడియోలో మాత్రం సో దానిలో మనం సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రంలో నేను దాని పక్కనే ఉండి అయితే చూపించాను. సో ఆ స్పాట్ని సో అక్కడ ఫ్లెమింగోస్ కనబడలేదు కానీ మనకు సముద్రం అయితే కనపడింది, అంటే దగ్గర నుంచి కనిపించింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే సముద్రం కొంచెం దూరంగా ఉంది. అక్కడ చూసుకుంటే ఒక ఫ్లెమింగో బర్డ్ కూడా వస్తుంది నాకు బ్యాక్ సైడ్. సో చూడొచ్చు ఈ సైడ్ సన్సెట్ కూడా కావడానికి అయితే రెడీగా ఉంది. సో ఫ్రెండ్స్ ఈ లొకేషన్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో ఎంజాయ్ చేయండి.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ప్రజెంట్ మనము రాణికా వావ్ అని చెప్పి గుజరాత్లో పఠాన్ డిస్టిక్లో ఉన్న ఒక స్టెప్ వెల్కి అయితే వచ్చామన్నమాట. సో ఇది వరల్డ్ హెరిటేజ్ సెంటర్ సంబంధించిన స్టెప్ వెల్ అనమాట. ఇది చాలా ఫేమస్ స్టెప్ వెల్ ఇండియాలో. సో ఇది 5 స్టోరీస్తో అంటే 5 అంతస్తుల స్టెప్ వెల్ అండర్ గ్రౌండ్లో ఉంటుంది. ఇది దీనికి చాలా హిస్టరీ ఉందన్నమాట. సో ప్రజెంట్ ఇక్కడ నాకు బ్యాక్ సైడ్ కనిపించేది అనమాట ఈ స్టెప్ వెల్. మన లోపలికి అటు పక్క నుంచి ఎంట్రన్స్ నుంచి అయితే వెళ్ళొచ్చు. సో ఆ స్టెప్ వెల్ ఎలా ఉంటుందని మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఫ్రెండ్స్. టికెట్ కౌంటర్లో టికెట్ అయితే బుక్ చేసుకున్నాం. సో ఇటువైపు ఎంట్రన్స్ ఉంటుంది. సో ఎంట్రన్స్ గుండా లోపలికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. దీనికి బెస్ట్ గ్రీనెస్ట్ లొకేషన్ అని చెప్పి అవార్డు కూడా వచ్చిందనమాట. సో ఇలా అయితే చూసుకోవచ్చు, చాలా గ్రీనరీ ఉంది, చాలా క్లీన్గా ఉండే లొకేషన్ అనమాట ఇది వచ్చేసి. ఫ్రెండ్స్, ఈ రాణికా వావ్ హిస్టరీ చూసుకుంటే ఇది 11వ శతాబ్దంలో దీన్ని నిర్మించారని చెప్పి చెప్తారనమాట. సో ఇదేంటంటే భీమా 1 అనే ఒక రాజు సో చనిపోయిన తర్వాత తన భార్య ఆ భర్త జ్ఞాపకార్థం అంటే ఆ రాజు జ్ఞాపకార్థం దీన్ని అయితే నిర్మించిందని అయితే అంటారనమాట. సో ఇక్కడ చూసుకుంటే దీని హిస్టరీ అయితే ఉంది. సో ఈ రాణికా వావ్ అనేది దీని హిస్టరీ ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది చాలా ఫేమస్ స్టెప్ వెల్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే క్వీన్ ఆఫ్ భీమా 1 ఇది 1022 నుంచి 1063 మధ్యలో సో దీన్ని నిర్మించిందని చెప్తారు. తన హస్బెండ్ చనిపోయిన తర్వాత. సో ఇది 11th సెంచరీలో అయితే నిర్మించారని చెప్పి అంటుంటారనమాట. సో ఆ తర్వాత ఇది సరస్వతి నది ఒడ్డున ఉండడం వల్ల ఏంటంటే వరదలు వచ్చేట మునిగిపోయిందట. సో ఆ తర్వాత ఏంటంటే అనుకోకుండా ఇది వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి వచ్చిన తర్వాత అంటే కొన్ని తవ్వకాల్లో దీన్ని అయితే కొంత పార్ట్ అయితే బయటపడేసారు అనమాట. అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో తవ్వకాలు జరిపినప్పుడు ఇదైతే బయటపడిందట. సో ఆ తర్వాత ఏంటంటే దీన్ని పూర్తిగా మళ్ళీ 1940 టైంలో ఈ తవ్వకాలు జరిపి పూర్తిగా దీన్ని అయితే వెలికి తీశారు. సో అప్పటి నుంచి వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా అయితే దీన్ని డెవలప్ చేశారనమాట. సో ఇక్కడ దీనిలో చూసుకుంటే భైరవ, గణేష, సూర్య, ఆ తర్వాత కుబేర, లక్ష్మీ నరసింహ సో ఇలాంటి విగ్రహాలన్నీ కూడా దాంట్లో ఉంటాయన్నమాట. సో మనం వీడియోలో అయితే చూడవచ్చు అవన్నీ. సో ఇలా దీనికి చాలా హిస్టరీ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా అయితే ఇది డెవలప్ చేశారనమాట. అంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా దీన్ని అయితే గుర్తించారు. సో గుర్తించి సో ఇది క్లీనెస్ట్ వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా దీనికైతే అవార్డు ఇచ్చారన్నమాట. రూపీస్ పైన ఏదైతే స్టెప్ వెల్ ఉందో సో ఆ స్టెప్ వెల్ ఇదే అనమాట. రాణికా వావ్ చూసుకోవచ్చు.
స్టెప్ వెల్ అనేది మనకి ఇలా అయితే కనిపిస్తుంది. సో ముందు నుండి చూసినప్పుడైతే స్టెప్ వెల్ ఇలా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. సో అక్కడ నుంచి స్టెప్స్ దిగుతూ మన లోపలికి వెళ్తే ఇలా 5 అంతస్తులు అయితే ఉంటాయన్నమాట. సో వీళ్ళు స్టెప్ వెల్ చూసుకోవచ్చు. ఇక్కడ కిందికి దిగితే ఇంకా లోపలికి ఉంటుంది. సో స్టెప్ వెల్ చుట్టూ మనకి ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇలా అయితే చూసుకోవచ్చు. సో స్టెప్ వెల్కి మనం చుట్టూ చూసుకుంటే చుట్టూ ఇలా కాంపౌండ్ ఉంటుంది. కాంపౌండ్ మధ్యలో అయితే స్టెప్ వెల్ ఉంటుంది అనమాట. అంటే ఎవరైనా వచ్చి దీనిలో జారి పడకుండా చుట్టూ కాంపౌండ్ వాల్ అయితే ఉంటుంది. సో ఇలా ఫెన్సింగ్ లాగా అయితే ఉంటుంది, కాంపౌండ్ ఉంటుంది.